హలో అండి. సో మనం ఇప్పుడు సింగపూర్ ఎయిర్పోర్ట్ చూద్దాము. ఆల్రెడీ ఒక వీడియోలో చూసాం కదా. సో సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, మిస్ అయినవన్నీ ఇప్పుడు మనం చూద్దాము. మేము టెర్మినల్ 3లో ఫస్ట్ దిగాము. టెర్మినల్ 3 నుంచి టెర్మినల్ 1కి ఇక్కడ స్కై ట్రైన్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా బ్యాటరీ కార్స్. సో వాటిలో జస్ట్ అలా ఎక్కేస్తే ఆటోమేటిక్గా అవే తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి కనెక్షన్స్ ఉన్నాయి. సో మేము ఇప్పుడు టెర్మినల్ T1కి వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడే ద మోస్ట్ పాపులర్ జ్యువెల్ వాటర్ ఫాల్ ఉంది. సో లాస్ట్ టైం మేము మిస్ అయ్యాము, మేము వెళ్ళినప్పుడు అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో 10 to 8 అనేది దాని టైమింగ్స్. సో ఇది స్కై ట్రైన్లో ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్తున్నాము. సో T3 to T1 వెళ్తున్నాము ఇప్పుడు మేము. నెక్స్ట్ జ్యువెల్ చూద్దాము. చాలా బాగుంటుందండి. ఒక మాల్స్ ఉంటాయి, మాల్స్ లోపల నుంచి ట్రైన్ వెళ్తుంది. ఇట్స్ లైక్ అమేజింగ్. సో టెర్మినల్ T1లో అయితే దిగేసాము. అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్, అంటే మనకు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి నావిగేషన్స్. సో దాన్ని బట్టి మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే. అంత దూరం అయితే కాదు, జస్ట్ ఒక 5 minutes వాక్ చేస్తే వెళ్ళిపోతాము. సో ఎక్కడికక్కడ ఎస్కలేటర్స్, ర్యాంప్ వాక్స్ అన్నీ కూడా ఉంటాయి. బట్ పెద్ద పెద్ద ట్రాలీలు ఉంటే మాత్రము ఈ ర్యాంప్, ఈ ఎస్కలేటర్స్ మీద అలౌ చేయరు. సో ఎక్కడ చూసిన గ్రీనరీ, బటర్ఫ్లైస్ చూసారు కదా. కానీ వాటి డెకరేషన్స్ కానీ అన్నీ కూడా రియల్ ఇది. సో మనకి వావ్ చూస్తున్నారా, ఎస్ అదండి మోస్ట్ వరల్డ్ పాపులర్ వాటర్ ఫాల్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్. సో దట్స్ ద గ్రేట్నెస్. అసలు సింగపూర్ ఇది మనం చూడటానికే, యాక్చువల్గా సింగపూర్ ఎయిర్పోర్ట్ చూడడానికి ఒక రోజంతా పడుతుంది. అన్నీ ఉన్నాయి అందులో చూడడానికి యాక్చువల్గా. సో చూసారు కదా, పైనుంచి అట్లా తీసుకొచ్చి, యాక్చువల్గా ఈవినింగ్ అయితే కనుక ఫుల్ అన్ని లైట్స్ ఉంటాయి. అంటే లైక్ అన్ని కలర్స్ఫుల్ లైట్స్, ఫౌంటైన్ లాగా ఇది అన్ని కలర్స్ మారుతూ ఉంటాయి. నేను అది షార్ట్ అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. అమేజింగ్ ఉంది. సో ఇదండి, ఇట్లా పైనుంచి పడుతూ ఇంత అమేజింగ్. అక్కడ కూర్చోడానికి కూడా ఉంది, అక్కడ కూర్చుంటే అసలు ఎంత ప్రశాంతంగా. అండ్ ఈటబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్. యాక్చువల్గా మీకు ఫ్లైట్ కనుక చాలా టైం ఉంది అంటే కనుక ఒక 4-5 hours మీరు స్పెండ్ చేయగలను అనుకుంటే మీకు మస్తు టైంపాస్, ఫుల్ టైంపాస్ అనమాట. సో అది. సో ఇదంతా రియల్గా పక్కన అదంతా డోమ్ యాక్చువల్గా. సో పైనుంచి పడుతుంది, నిన్న మనం చూసిన చోట కనిపిస్తుంది. బట్ ఇదంతా కూడా ఫుల్ క్లోజ్డ్. ఆ క్లోజ్లోంచి ఇలా మేము కింద ఫ్లోర్కి వెళ్ళాము. కింద ఫ్లోర్లో ఇట్లా వస్తుంది అనమాట, గ్లాస్లోంచి అలా పడుతున్నట్టు అది. సో నెక్స్ట్ వచ్చేసి మేము దాన్ని చూసేసాక ఇక్కడ థియేటర్స్ ఉన్నాయండి. లైక్ మనం T1లో దిగిన తర్వాత జ్యువెల్ కింద, సో ఒక ఫ్లోర్ దిగాలి, ఆ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఇంకో ఫ్లోర్ దిగితే మనకి ఇక్కడ ఇలా థియేటర్స్ ఉన్నాయి, షా థియేటర్స్ అని. ఇక్కడ మనకు ఇంకా ఫుల్ టైం పాస్, ఏం చేయాలో తెలియకపోతే హ్యాపీగా సినిమా కూడా చూసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్ పెయిడ్. సో అక్కడ రీసెంట్గా వేస్తున్న అప్పుడప్పుడు తెలుగు మూవీ కూడా నేను చూసాను, హిందీ లైక్ అలా ఉన్నాయి మూవీస్. సో ఆ థియేటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇంకా అలా వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము, జాక్స్ ప్లేస్. ఇదంతా కూడా జస్ట్ ఈటబుల్స్. నెక్స్ట్ వెళ్ళాం జర్ల్ సర్క్యూట్ ఛాలెంజ్. ఇంకెక్కడ పడితే అక్కడ పిల్లలవి రిలేటెడ్ అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన దానికి జ్యువెల్ కంటే కూడా పైన ఫ్లోర్ ఇది. ఓకే, సో ఇవన్నీ కూడా ఎస్కలేటర్స్, ఇది అన్నీ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా T1 టెర్మినల్లోనే. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూసారు హెడ్జ్మేజ్ కెనోపీ పార్క్ అని, ఇవి చాలా ఫేమస్. కానీ ప్రతి దానికి కూడా ఎక్స్ట్రా టికెటే. ఇవన్నీ ఫ్రీ అయితే కాదు. మేము ఇలా దూరం నుంచి చూసి వెళ్ళిపోయాము. అంటే మీకు బాగా టైం ఉండి ఇంకంతా స్పెండ్ చేయాలి, ఒక రోజంతా ఒక 8 hours స్పెండ్ చేయాలంటే ప్రతిదానికి టికెట్లు తీసుకుని వెళ్ళి చూసుకోవచ్చు. బట్ ఇది పైనుంచి అనమాట. సో మీరు చూసారు కదా ఇందా మనం వచ్చిన ట్రైన్ టైప్ ఛార్జింగ్ ట్రైన్. సో అది. సో ఇక్కడ చూస్తే ఇంకా కెనోపీ పార్క్ అనేది ఏంటంటే చాలా బాగుంటుందిట.
సో లోపలికి వెళ్ళి అంతా కూడా చాలా బాగుంటుంది. మేము బయట చూసేసి వచ్చేసాం. అంటే నెట్ ఉంటుంది, నెట్ మీద నడవడం అదంతా కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత ఇంకా మాది అయిపోయింది. సో నెక్స్ట్ మేము రిటర్న్ అయిపోయాము. T3 నుంచి అగైన్ వి కేమ్ టు T1. ఓకే, సారీ T2కి వచ్చాం. ఇది T2లో ఉన్న ఇది చూసారు ఎంత గ్రీనరీ, అసలు మొత్తం ఫ్లవర్స్ గ్రీనరీ. నడిచి అబ్బా కాళ్ళు నొప్పులు పుట్టేసాయి. సీరే అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో చూసిన ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే ఇవి ఫౌంటైన్స్ చిన్న ఇట్లా ఇంత పెట్టి కింద రియల్ ఫిషెస్. అమేజింగ్ ఎయిర్పోర్ట్ అండి, చాలా సూపర్బ్. అసలు మీకు టైం పాస్ అవ్వదు అన్న కాన్సెప్టే ఉండదు. కాకపోతే కొంచెం నడుస్తూ ఉండాలి, నడవగలిగితే ఫుల్ టైం పాస్ ఉంటుంది. సో చూసారు కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంతే చిన్న ఫౌంటైన్స్, చిన్నది గార్డెన్స్. తర్వాత సన్ఫ్లవర్ గార్డెన్ అని ఇక్కడ చూడండి, పిల్లలకి చిన్న టైప్ ఎంత సింపుల్గా చేశారు. బట్ ఇక్కడికి వచ్చినా కూడా పిల్లలు ఈజీగా 1/2 అవర్ స్పెండ్ చేసేస్తారు. ఇంకా సీర అయితే అన్నిటి మీద ఎక్కేసి ఫోటోలు కూడా దిగేసింది. అది చూడండి, ఆ జిరాఫీ ఎలా ఊగుతుందో, ఆ పిల్లలు, జీప్. ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో ఇది చూడండి, యాక్చువల్గా మనం కింద అనుకుంటున్నాం, కానీ కింద కాదు, పైన కూడా వాటర్ ఉండి. అంటే మీకు ఇక్కడ క్లియర్ కనిపించట్లేదు, కానీ పైన వాటర్ ఉండి ఫిషెస్ ఉన్నట్టు పైన కూడా ఎక్వేరియం లాగా ఉందన్నమాట రూఫ్ మీద. అదంతా అమేజింగ్ ఉంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళాము, ఐ థింక్ వీ వెంట్ టు సన్ఫ్లవర్ గార్డెన్. ఇంకా చాలా ఉన్నాయి, మీరు అంటే లైక్ గూగుల్లో కొట్టినా కూడా మీకు అన్నీ తెలుస్తాయి. T2లో ఏమేమి చూడొచ్చు, T1లో ఏం చూడొచ్చు. సో మినిమం థింగ్స్ మేము చూసి వచ్చేసాము. మాకు ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉంది అంతే. సో T2లో ఇప్పుడు సన్ఫ్లవర్ చూసారా ఇది ఎక్వేరియం. ఏంటిది రూఫ్ టాప్ మీద ఎక్వేరియం, ఎంత అమేజింగ్ ఉంది చూసారా. అది రియల్ది. అది మనం గబుక్కుని చూస్తే కింద అనుకుంటున్నాం, కానీ కింద కాదు, అది పైన రూఫ్ టాప్ మీద. సో నెక్స్ట్ సన్ఫ్లవర్ గార్డెన్ చూసారు కదా. సో అది అన్నీ ఉంటాయి మనకి యారో మార్క్స్. అక్కడే ఫిట్ అండ్ ఫన్ జోన్ అని ఉంది, అది కూడా ఫ్రీయే యాక్చువల్గా, జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి సింపుల్గా ఉంది. సో అందులోంచి బయటకు వెళ్తే మనకి సన్ఫ్లవర్ గార్డెన్ వచ్చింది. చూసారు కదా సన్ఫ్లవర్ గార్డెన్. సో మొత్తం సన్ఫ్లవర్స్, చిన్న గార్డెనే, బట్ పిల్లలు కొంచెం టైం పాస్ అలా సరదాగా గడపచ్చు. అదంతా కూడా ఎయిర్పోర్టే, ఇక్కడ నుంచి మనకి లోపల నుంచి అన్నీ చూసారా. ఒకటి ఫ్లైట్ వెళ్తుంది కదా, సో దాని నుంచి బయటకు ఒక ఫిట్ అండ్ ఫన్ జోన్లో ఆడుకుంది. ఇంకా మేము ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయాము. అంతా కూడా చాలా సింపుల్, చాలా బాగుంది. సో మీరు తప్పకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. టైంని బట్టి అన్ని ప్లేసెస్ కవర్ చేయండి. బాయ్.